ఈరోజు ఒక్కొక్కళ్ళకి నేను చెప్తున్నాను కదా! మేధావులు ఎవరైనా సరే ఒక చక్కటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి యూట్యూబ్ ఛానల్స్ కొన్నుంటే నిజం చెప్తున్నానండి. వాటికి వ్యూవర్‌షిప్ దేశం గురించి చెప్తేనో, లేకపోతే మనిషి ఎలా బ్రతకాలని చెప్తేనో, ఆరోగ్యం గురించి చెప్తేనో వందల్లో ఉంటాయి వ్యూస్. అదే గనక చక్కగా నగలు తర్వాత పట్టు చీరలు కట్టుకుని నీట్‌గా మేకప్ అయిపోయి, నా పట్టు చీర చూడండి, నా నగ చూడండి, నేనెక్కడ కొన్నానో చూడండి, నా ఇల్లు చూడండి, నా పాకీదొడ్డి చూడండి, అలాగే పాకీదొడ్లో ఉన్న మరకలు చూడండి, మరకలు లేకుండా దేంతో కడుక్కోవాలో చూడండి అన్న దిక్కుమాలిన బాలీవుడ్ హీరోలు కూడా ఆ బాత్రూములు కడుక్కునే వాటిల్ని చూపిస్తుంటే మనం చూసేస్తున్నాం చూసారా? ఆ చెత్తే ఈరోజు మన దేశాన్ని ప్రమాదంలోకి పడేసింది. మై డియర్ ఫ్రెండ్స్, ఆ అమ్మాయి ఒక్కటే చేయలేదండి. ఆ అమ్మాయి ఈరోజు ఏదో దేశద్రోహం చేసేసిందని మనం గొంతులు చించుకుంటున్నామే, ఆ అమ్మాయి అంత సిగ్గుగా, నిర్లజ్జగా ఆ పని చేయడానికి వెళ్ళింది అనంటే, ఇక్కడ దేశంలో ఉన్న మనం కారణం కాదా? ఎవడైనా దేశం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? మన దేశ చరిత్రకి సంబంధించినటువంటి వీడియోలు ఎవరైనా చేసి పెడితే ఎన్ని వ్యూస్ ఉంటున్నాయో చెప్పండి. అలాగే మనం ఎలాంటి వ్యక్తిత్వంలో ఉండాలి అని ఒక వీడియో చేసి పెడితే సుద్దులు ఆపులే అని కింద ఎలాంటి మెసేజ్‌లు వస్తున్నాయో చూడండి. అరే నీకు నువ్వు ఒక వ్యక్తిత్వాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, వ్యక్తిత్వాన్ని ఎలా ఏర్పరచుకొని దాని ద్వారా ఎలా ఎదగాలి అని ఎవరైనా చెబితే ఎంతమంది చూస్తున్నారు? చెత్తనంతా పోగేసి ఎవడు ఏం చేస్తున్నాడో పట్టకుండా, ఏది చేసినా లైకులు కొట్టేసి, ఏది చేసినా వ్యూవర్‌షిప్ ఇచ్చేసి, ఏది చేసినా ప్రోత్సహించుకుంటూ వెళ్ళడం వల్లే ఆ పిల్ల హర్యానా దాటి పాకిస్తాన్ వరకు వెళ్ళిపోయింది. దీనంతటికీ కారణం ఏంటి?